ఈ రైస్ ని ఏమంటారో తెలుసా బాయ్? మన స్టైల్లో చెప్పాలంటే ఆర్గానిక్ రైస్ అంటారు. ఈ రైస్ పేరు వచ్చేసి నవార్లు అంటారు అనమాట. దాదాపు 100 రూపీస్ కేజీ అయితే ఉంటాయి. ఇది 1:7 గ్లాసెస్ వాటర్ వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇగో చూడ్డానికి ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ 30 క్రాస్ అయినామంటే, మన ఏజ్ 30 క్రాస్ అయినామంటే ఏదో ఒక రోగం, థైరాయిడ్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అని చెప్పి ఏదో ఒక రోగం అయితే వస్తుంది కదా. మనం తినే ఫుడ్ అంతా కూడా 100కి 100% కల్తీ అనమాట. ఈ రోజులల్లో మనం కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి అనేసి అంటే చాలా ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయి, కానీ అవి మన దాకా రావట్లేవు. ప్రస్తుతానికి నా ఏజ్ వచ్చేసి 33, కానీ కొంచెం ఓవర్ వెయిట్ అయితే ఉన్నా అనమాట. యాక్చువల్గా నా వెయిట్కి, నా హైట్కి, నా ఏజ్కి నేను వచ్చేసి 80 కేజెస్ ఉండాలి, కానీ ప్రస్తుతానికి నేను 89 కేజెస్, అంటే 9 కేజెస్ అయితే ఎక్కువ అనమాట. సో అందుకని కొంచెం డైట్ ప్లాన్ చేద్దామని చెప్పేసి డైట్ ప్లాన్తో పాటు జిమ్కి కూడా వెళ్తున్నాను అనమాట. చూడ్డానికి ఆ రైస్ అంత దొడ్డుగా కనబడుతుంది, టేస్ట్ ఉంటుందో ఉండదో అనేసి అనుకుంటారేమో. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా అన్నం కన్నా చాలా టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లోనైతే పాలకూర పప్పు అయితే వండిండ్రు అనమాట. సో పాలకూర పప్పుతో దంచి కొట్టేసిన చాలా, ఒక్కసారి తింటే మనకు మళ్ళీ నైట్ వరకు నీకు ఆకలే కాదు, అంత బాగుంటుంది. స్లోగా అరగడం వల్ల నీకు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి అనమాట. సో నీకు ఇవి ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడుగు చెప్తా. ఈ అన్నం తింటే నువ్వు చికెన్ మటన్ కూడా మానేసి ఈ అన్నంతోనే 6 ప్యాక్స్ తెప్పించుకుంటావు, గ్యారంటీ ఇస్తున్నా.